అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మార్గశిర 3వ గురువారం. మార్గశిర మాసంలో గురువారాలకు ప్రత్యేకత ఉంది. మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారాలుగా మన పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి. విశేషంగా ఏ స్త్రీ అయినా సరే మార్గశిర లక్ష్మీ వారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రం చేసుకొని దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి అలక్ష్మి అనేదే ఉండదు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనగా ఆరోగ్యం, కుటుంబం వద్ద సౌఖ్యం, సౌభాగ్య ప్రాప్తి, సుఖము, ఆనందం, ధనం అన్నీ అని అర్థం. మహాలక్ష్మి గురువారాల గురించి మన పురాణాల ప్రకారం ఒకనాడు నారద మహర్షి పరాశర మహర్షితో కలిసి భూలోకానికి వచ్చెను. ఈ భూలోకంలో వారు సంచరిస్తున్న సమయంలో ఒక ఊరిలో జాతి, కుల, మత భేదా లేకుండా అందరూ లక్ష్మీదేవి పూజా వ్రతాన్ని చేస్తుండగా చూశాడు. అలా చూస్తున్నటువంటి నారదులు, ఈ వ్రతం ఏమిటి, వీరందరూ ఈ వ్రతం ఈరోజు ఎందుకు చేస్తున్నారు అని పరాశర మహర్షిని అడిగాడు. అప్పుడు పరాశర మహర్షి నారదుడికి స్వయంగా ఇది మార్గశిర లక్ష్మీ వ్రతమని, మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలు లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి సకల కోరికలు తీరి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పరాశర మహర్షి నారదుని మహర్షితో చెప్పారు. ఇక మార్గశిర లక్ష్మీ వ్రత కథ ప్రకారం ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ఒకరోజు మార్గశిర లక్ష్మీవారమని నేను నా భక్తులను అనుగ్రహించుటకు భూలోకానికి వెళ్ళి వచ్చేదను అని తెలిపింది. ఆ భూలోకమునకు పయనమైంది లక్ష్మీదేవి. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో లక్ష్మీదేవికి కనిపిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆ స్త్రీని, నీవు ఎందుకు ఈరోజు ఇంటిలో ఏ దీపము వెలిగించకుండా మార్గశిర లక్ష్మీదేవి పూజ చేయకుండా ఉన్నావని అడిగింది. అప్పుడు మార్గశిర లక్ష్మీ పూజ అంటే ఏంటి, దాని విశేషాలేంటి అని స్వయంగా ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి మార్గశిర మాస లక్ష్మీ వ్రతాల గురించి ఈ విధంగా చెప్పింది. మార్గశిర లక్ష్మీ వారంలో ఎవరైతే ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటి గుమ్మం నందు, తులసికోట యందు, మందిరం నందు ఆవునేతితో దీపాలు పెట్టి ఇంటి తూర్పు లేదా ఈశాన్య భాగం నందు ముగ్గు వేసి పీట వేసి వస్త్రాలు పరిచి లక్ష్మీదేవిని స్థాపన చేసి మార్గశిర మాస లక్ష్మీ వ్రతాన్ని పూజలుగా చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది. ఈ పూజ చేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం శతనామావళి పూజించి ముందుగా పాలతో నైవేద్యం సమర్పించి తర్వాత నూనెను వాడకుండా నేతితో చేసినటువంటి ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇలా మార్గశిర మాస లక్ష్మీదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి పూజ చేస్తున్నటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి అని పురాణాల్లో ఉందని ఆధ్యాత్మికవేత్త మన చిలకమర్తి వివరించారు. అన్ని తెలుగు మాసాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నట్లే మార్గశిర మాసం కూడా చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ మాసాన్ని అన్ని మాసాల్లోనే అగ్రమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ మాసమే ఎందుకు అంత లక్షణమైనదో, అసలు మార్గశిర మాస ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మాసాలన్నిట్లో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడి విభూతి యుగంలో తెలిపాడని పురాణాలలో ఉంది. అలాగే జ్యోతిష్యం ప్రకారం సూర్యభగవానుడు దేవగురువు అయిన బృహస్పతికి సంబంధించినటువంటి ధనురాశిలో సంచరించే పుణ్యకాలాన్నే మార్గశిర మాసం అంటారు. మార్గశిర మాసం అంటే ధనుర్మాసం, గోదాదేవి కళ్యాణం వంటివి ఏర్పడటం మార్గశిర మాసం విశేషమైనదని చెప్తారు. మార్గశిర మాసంలోనే గీతా జయంతి వంటివి జరుపుకుంటూ ఉంటారు. మార్గశిర మాసంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాస ప్రాశస్యం బ్రహ్మాండ పురాణం, భాగవతం, వైఖాసనం వంటి మొదలైన గ్రంథాలలో ప్రత్యేకంగానే వివరించారు. సూర్యుడు ధనుసు రాశిలో ఉండగా విష్ణువును మేల్కొల్పి ధనుర్మాస వ్రతం చేయాలని ఈ గ్రంథాలు చెబుతున్నాయి. మార్గశిర మాసం ఆధ్యాత్మిక భావన వికాసానికి ప్రతీక. మార్గశిర మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలలో మార్గశిర శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి, అలానే మార్గశిర ఏకాదశిని ముక్కోటిగా వైకుంఠ ఏకాదశిగా మనం పూజించుకుంటాం. మార్గశిర గురువారాలు కూడా ప్రత్యేకమైనవి. మార్గశిర మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకు, లక్ష్మీదేవి పూజకు, దత్తాత్రేయుని పూజించుటకు విశేషమైనది. మార్గశిర మాసంలో చేసేటువంటి లక్ష్మీ పూజల వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు పరాశరుడికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి.
అరటి చెట్టును ఆరాధిస్తే శ్రీ మహావిష్ణువుని పూజించినట్లే అవుతుందని హిందువులు నమ్ముతూ ఉంటారు. ఆ ఆచారం వెనుకున్న కారణం ఏంటి, అరటి చెట్టుకి శ్రీ మహావిష్ణువుకు ఉన్న సంబంధం ఏంటి, ఈ పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనే ఒక పూజ గురించి, కథ గురించి తెలుసుకుందాం. అసలు అరటి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు సంబంధం ఏమిటి అంటే, హిందూ సాంప్రదాయంలో అరటి చెట్టును ఆరాధిస్తే శ్రీ మహావిష్ణువుని పూజించినట్లే. ముఖ్యంగా మహిళలు అరటి చెట్టును పూజించడం అత్యంత శుభప్రదమని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అరటి చెట్టులో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవతలకు సంబంధం ఉన్నట్లుగా భావిస్తారు. ఇది ధనం, సంపద, వివాహం వంటి అంశాలలో ఆటంకాలు తొలగిపోవటానికి సహకరిస్తుంది. అరటి చెట్టుకి బృహస్పతికి గురుగ్రహంతో సంబంధం ఉన్నట్లు నమ్మకం. ఆయన జ్ఞానాన్ని మార్గనిర్దేశకత్వంగా సూచిస్తారు. వివాహ సంబంధంతో మంచి జీవిత భాగస్వామి కావాలని ఎదురు చూస్తున్న మహిళలు, భర్తలు దీర్ఘాయుష్తో ఉండాలని కోరుకునే మహిళలు గురువారం రోజున అరటి చెట్టును పూజించటం ద్వారా మంచి ఆశీర్వాదాలు పొందుతారని నమ్ముతారు. చెట్టును పూజించి పవిత్రంగా ముడుపులు కట్టి దైవం ఆశీర్వాదం లభిస్తుందని కోరుతారు. ఈ సాంప్రదాయం తరతరాలుగా మనకు వ్యాప్తి చెందిందే. అరటి చెట్టు ధనం, ఆహారం, శాంతి, సంపదకి సూచిస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతోనే జీవం, అభివృద్ధి, ధన సంపద, సార్థకత మనం పొందగలుగుతాము. అలా అరటి చెట్టు కూడా ఈ అంశాలను ప్రతిబింబిస్తూ విష్ణుమూర్తి ప్రసాదంగా నిలిచిపోయింది. ఇక పురాణాల్లోని ఒక కథనం ప్రకారం ఒక మహిళ పిల్లలకు కలగడం లేదని ఇబ్బంది పడుతూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించుకుందట. ఆమె భక్తికి మెచ్చి విష్ణుమూర్తి గురువారం రోజున అరటి చెట్టుకు పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని సెలవిచ్చాడు. ఆ మాటలు విన్న భక్తురాలు గురువారం రోజున భక్తి శ్రద్ధలతో అరటి చెట్టును పూజించింది. కొంతకాలానికి ఆమె గర్భవతి కావడంతో విష్ణు భగవానుని ఆశీర్వాదం ఆమెకి లభించిందని నమ్ముతారు. అలాగే అరటి చెట్టు పూజ అనేది శ్రీ విష్ణు పౌరాణిక అవతారమైన వామనుడితో కూడా సంబంధం కలిగి ఉంది. మన హిందూ పురాణాల ప్రకారం బలి అనే రాక్షసరాజు తన 3 లోకాలను నియంత్రిస్తూ శక్తి సమతుల్యతను భంగం చేశాడు. అప్పుడు శ్రీ విష్ణు వామనుడిగా అవతారం ఎత్తి బలి 3 అడుగుల భూమిని అడగాలని అభ్యర్థించారు. ఆ 3 అడుగులతో ఆయన విశ్వం మొత్తం కప్పి శక్తి సమతుల్యతను పునరుద్ధరించాడు. ఈ కథలో అరటి చెట్టు ప్రాముఖ్యత కూడా ఉంది. ఎందుకంటే వామనుడు తన 3వ అడుగును వేసిన చోటు అరటి మొక్క ఉండేదట. ఇది సంపద, చెడును తరిమి శక్తిని సూచిస్తుంది. అందువల్ల అరటి చెట్టు పూజ శ్రీ మహావిష్ణు దేవ లక్షణాలతో వామనుడి విజయంలో ఉన్న మొక్కగా పరిగణించబడింది. ఇక ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1.5 గంట ముందు నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కాబట్టి ఈ మాసాన్ని సౌరమాసంలో ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. దైవ ప్రార్థనకు అనుకూలమైనది. తాను అన్ని మాసాలలో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటి వాడిని శ్రీ మహావిష్ణు స్వయంగా చెప్పినట్టు పురాణాల్లో తెలుస్తుంది. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు సాధారణంగా చేయరు. పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నది ఇందులోని అంతరార్థం. ధనుర్మాస పూజ 1000 ఏళ్ల ఫలితం. కలియుగంలో శ్రీ మహావిష్ణు అవతారమైన వెంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించిన 1000 ఏళ్లు పూజా ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. పూర్వీకులు వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మముహూర్తంలో ధనుర్మాస పూజలు చేస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి కూడా తిరుపావై రచించింది. ద్వాపరయుగ శ్రీకృష్ణుడు అయిన తిరుమల శ్రీవారిని గుర్తిస్తూ ఆండాల్ రచించిన 30 పారాసురలు కలిపి తిరుపావై అంటారు. ఆళ్వార్ దివ్య ప్రదంబంలో తిరుపావై ఒక భాగమైంది. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం కూడా ఉంది. శ్రీవారి ఆలయంలో 4 రోజుల పాటు జరిగే తిరుపావై పారాయణంలో రోజుకు 1 వంతున అర్చకులు నివేదిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీ కృష్ణస్వామి వారిని ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుపావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. ధనుర్మాస వ్రతంలో శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపించారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని తెలియజేశారు. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేందుకు మధ్యగల కాలాన్నే ధనుర్మాసం అంటారు.
పాపకర్మలు నశింపజేసి మోక్ష సాధన చేసే వ్రతాలు, పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు ఈ మాసం చాలా అనువైనది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాస పూజలైనా, మార్గశిర మాస పూజలైనా మనకు ఎంతో సుఖ సంతోషాలను కలిగించి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మన మీద తప్పకుండా కలుగుతాయి. ఇంతవరకు ఈ కథలు విన్న వారికి ధన్యవాదాలు. అందరికీ ఆ విష్ణుమూర్తి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.